ఆగస్టు 14, 2024 విజయమునకు రహస్యములు. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనువు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. మండుచున్న అగ్నిగుండంలో వేయుదుమని 3 యవ్వనస్తులను బెదిరించినను ఈ 3 జంకరైరి. వారిచ్చిన తెలివైన జవాబు చూడండి. ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. అనగా బుద్ధిహీనంగా మాట్లాడుచున్న రాజుకు తిరిగి జవాబు చెప్పనవసరమూ లేదన్న మాట. బుద్ధిహీనంగా మాట్లాడే వారితో వాదించుట సమయమును వ్యర్థపరచుటయే. ఆ రాజు బెదిరింపులు యవ్వనస్తుల విశ్వాసమును కదిలించలేకపోయెను. వారి దేవుడు సజీవుడని వారెరుగుదురు. ఆయనకు సర్వాధికారము కలదనియు సాతాను శక్తిని మించిన బలము కలవాడనియు వారి ఎదుటనున్న రాజుకన్నను గొప్పవాడనియు నిస్సందేహముగా వారు ఎరిగియుండిరి. నీవు జయించువాడవుగా ఉండగోరినిచో దేవునిని సందేహించుకము. నిన్ను అగ్ని పరీక్షలలో తీసుకొని వెళ్ళినను ఆయనను ప్రశ్నించు అధికారము నీకు లేదు. ఆయన మార్గము పరిపూర్ణమైనదనియు శ్రేష్టమైనదనియు నమ్మము. నీ జీవితంలో ఆయన చేయనిదంతియు నీ మేలుకేనని విశ్వసించుము. అదే నిజమైన విశ్వాసము. ఈ 3 యవ్వనస్తులు మనకు మంచి మాదిరిగా ఉన్నారు. వారి జీవితములు మనలను ప్రోత్సహించునవిగా ఉన్నవి. వారు అగ్నిగుండంలో వేయబడుదురని వారిని బెదిరించినను వారు ప్రతిమకు సాగిలిపడలేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలికిరని 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ప్రభువు మనలను ఎన్నడూను ఎడబాయడని మనము నమ్మవలెను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభువు చెప్పనని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ప్రభువు తన శక్తి ద్వారా మనలను కాపాడును. కనుక మనము ప్రభువు కొరకు ధైర్యంగా నిలవబడుటకు భయపడరాదు. జయించువానిగా నీవు ఉండాలంటే దేవుని యొక్క గుణగణాల మీద సందేహింపవద్దు. బుద్ధిహీనముగా మాట్లాడే వారితో వాదించుటకు సమయం వ్యర్థపరచవద్దు. ప్రభువు శక్తి మనలను కాపాడుతూ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.